సమస్య సార్. చెప్పా. ఇది మా పెద్దలు సంపాదించింది సార్. భూమి 19 ఎకరాల 66 సెంట్లు ఉంది సార్. దాంట్లో మా నాయన 5 ఎకరాలు దాన ఎకరం చేసి ఇచ్చినాడు. మా నాయన 3 ఎకరాలు అమ్మినాడు 80లో, 90లోనూ అమ్మినాడు, 80లోనూ చెల్లెలకి ఇచ్చినాడు. ఇప్పుడు 11 ఎకరాల 66 సెంట్లు ఉంది. ఎండోమెంట్ కింద పడింది. 2 ఏళ్ళ నుంచి తొండలాడుతున్నాను. రిజిస్ట్రేషన్ కావడం లేదు సార్. ఎండోమెంట్కి ఉంది. అవును సార్. ఇది ఏ ఊరు? అత్తి బెళగలు సార్. ఆలూరు పక్కన అత్తి బెళగలు సార్. ఈ ఊరు కాదు. ఈ ఊరు కాదు సార్. ఆలూరు నుంచి వస్తానే ఉన్నాం సార్. 2 ఏళ్ళ నుంచి. ఆలూరు నుంచి ఈ ఊరికి ఎందుకు వచ్చావు ఇప్పుడు? మీరు వస్తారనే వచ్చినాం సార్. మొన్న ఎమ్నూరుకి వచ్చింది. ఓకే, కొద్దిగానే పోయినారు సార్. ఇవి కూడా మీరు ఒకసారి తీసుకోండి. ఇవన్నీ కర్నూలు డిస్ట్రిక్ట్ పంపించండి. సాయి ప్రసాద్ CCLM చూడమ్మా, మీరు తీసుకొని నువ్వు అది డీటెయిల్స్ ఒక కాగితం రాసి వెరిఫై చేసేస్తావు. నువ్వేంటో ఆయనకి మైక్ ఇవ్వండి. నీకు మైక్ ఇస్తారు, నువ్వు చెప్పు. మైక్ ఆయనకి పంపించండి. పాస్ ఆన్ తొందరగా. చెప్ప ప్లీజ్ కూర్చోండి. మా కూర్చోండి సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం, కలెక్టర్ మేడంకి నమస్కారం, కోట్ల సూరప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ఓకే మా అందరికి నమస్కారం. నీకు కూడా నమస్కారం. నువ్వు సబ్జెక్ట్కి రా సార్. ఏం జరిగిందంటే 2002లో బుగ్గన్న రాజనాథ్ రెడ్డి 4 ఎకరా ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో తీసుకొచ్చినాడు. ఫైన్ కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపులు MRO గారు, ప్యాపులు CA గారు, డోన్ RDO గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారిగా 6 మాటలు తిరిగినాం. కానీ నాకు స్పందించలే. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు ఇచ్చి వచ్చిన అర్జులు. మేడంతో మాట్లాడుతున్నాను ఏమో. సర్లే మేడం అన్నాము. RDO సారికి 4 మాటలు ఇచ్చిన. MROకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన. స్పందించాల. ప్యాపిల్ MRO అనుమతించి చేనులే పోతాం మేడం. 110 ఏళ్ళ చేను నేను ఏ ప్రకారంగా బుగ్గరాజానికి పెట్టాలా అని అడిగినాం. నువ్వు ఇస్తేనే కదా నీకు కలెక్టర్ దగ్గర చేను ఇది అంటది MRO. RDO సార్కి వచ్చినాం. ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి పొద్దున్న 4.5 ఎకరా ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలా? ఎక్కడ తిరిగినా SI చేనులో పోతే పట్టకొత్తాడు. ప్యాప్ల్ SI చేనులో పోతే కేసు రాశాడు. నాది నా కొడుకు పెద్ద ఆయన ఏ కేసు రాయదా అన్నాడు. కోట ఈ ప్రకారంగా వయస్సారులకు ఇబ్బంది పెట్టి మా పొలం దెంకపోయి మమ్మల్ని ఇంట్లో రానికున్నా చేనులోకి రానికుంటే ఏం తిప్పలు పడాలి నుండి రైతుని. ఓకే తమ్ముడు, నీ పేరేంటి? మా రామచంద్ర, పోలెం రామచంద్ర, పోదొడ్డి గ్రామం, ప్యాపిల్ మండలం, డోన్ తాలూకా, నంద్యాల జిల్లా. నువ్వు తిరిగి అలిసిపోయావు. చాలా నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. ఇప్పుడు RDOలు ఇక్కడ ఏ RDO ఇది? ప్యాపిలి డోనే కదా? RDO డోన్ RDO కమ్ హియర్. హలో. ఇప్పుడు ఆయన అన్నిసార్లు తిరిగాడు. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్? రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు తప్పు చేసినా నేను గ్రామ పంచాయతీల్లోనే పెడతా, ప్రజల్లోనే పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేస్తా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు. సార్ నమస్తే సార్. వీళ్ళు కంకర్ మిషన్ సార్, పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్. అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్. వీళ్ళు కంకర్ మిషన్ సార్. అసైన్మెంట్ పట్టా ఈందా వాళ్ళది? ఏరే వాళ్ళది సార్. ఏరే వాళ్ళది సార్ అసైన్డ్ పట్టాలు. ఆయన చెప్పేది మీరు నువ్వు కొంచెం జాగ్రత్తగా, నీకు తెలియకపోతే స్టడీ చేసుకో సార్. మంచిది సార్. మళ్ళా నువ్వు స్టడీ చేసుకోకుండా సార్ నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్, మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా దగ్గర చెప్తాను, గుర్తుపెట్టుకో సార్. మంచిది సార్, మంచిది సార్. నువ్వు స్టడీ చేసావా? యూ డూ వన్ థింగ్, నేను ఇస్తాను. స్టడీ చేసి మినిస్టర్ పంపించండి. నువ్వు కరెక్ట్ గా రికార్డ్స్ అన్ని స్టడీ చేయి. అతనికి గాని ఏ మాత్రం డాక్యుమెంట్ ఉంది? ఎవరి పేరుతో ఉంది? ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది అది? పోలెం రామాదేవి. ఎవరు ఆవిడ? భార్య. కాదు నువ్వు. సరే, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు అతను? బుగ్గన రాజన్న అనుచరులకు ఇచ్చినాడు. వాళ్ళ అనుచరులకు ఇచ్చాడు. కేసు కానీ ఇచ్చిన 4 మాటలు కేసు తీసుకోలే. కేసు కానీ 4 మాటలు ఇచ్చిన నా చేనులోకి వచ్చి కొట్టేకొచ్చింటే కేసు కానీ తీసుకోలే. ప్యాపిల్ CA గారు. ఓకే, కేసు కూడా పెట్టాం. 4 మాటలు ఇలాంటి జరుగుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఈడ భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మాత్రం
నేను అందుకే ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చా. పీడీ యాక్ట్ కింద పెట్టి మళ్ళా బెయిల్ రాకుండా చేస్తా, శాశ్వతంగా జైల్లో ఉంటారు. నేను వెరీ క్లియర్ ఆన్ దాట్. సార్ మంచిది సార్. నువ్వు ఒకసారి వెరిఫై చేసుకోండి, సార్. వెరిఫై చేసుకొని నాకు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని చెప్పండి.